Well, good morning, saints. Greetings to you in Jesus' beautiful, wonderful name. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? వాట్ డు వి డూ when we go through tough time? బైబిల్లో కొన్ని కథ భాగం ఉన్నది. One of my favorite stories is in 1 Samuel chapter 30. మొదటి సమూయేలు 31వ అధ్యాయంలో ఒక సాడ్ స్టోరీ ఉంటుంది, ఒక బాధాకరమైన విషయం ఉంటుంది. ఈ బాధాకరమైన విషయంలో ఒక వ్యక్తి ఏం చేశాడో, దేవుడు ఆయనకి ఎలా శక్తినిచ్చాడో చూసుకుందాం. 1 Samuel chapter 30లో ఏమవుతుందంటే, సిక్లాగ్ అన్న ప్రదేశంలో మరి దావీదు ఆయనతో ఉన్న వాళ్ళ కుటుంబాలన్నీ ఉన్నాయి. అమాలకీలు వచ్చి దే కమ్ అండ్ దే స్పాయిల్ సిక్లాగ్. అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారు, పిల్లల్ని, భార్యల్ని, వాళ్ళకి కలిగినంత తీసుకెళ్ళిపోతారు. అయితే బైబిల్ ఏం రానుందంటే 1 Samuel chapter 30లో దావీదుతో ఉన్న వాళ్ళు కూడా, పురుషులందరూ ఎంత బాధలో ఉన్నారంటే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు రాళ్ళు తీసి దావీదుని కొట్టి చంపేయాలని ఆలోచిస్తున్నారు. జాగ్రత్తగా గమనించు, ఇందులో దావీదు తప్పే లేదు. David is also going through a tough time because his 2 wives, his children are taken away. కానీ దావీదు ఏం చేస్తాడంటే, దావీదు ఈ నిరుత్సాహ సమయంలో మొదటి సమయంలో 36వ వచనం ఏం రాయబడిందంటే, ఈ అధ్యాయంలో David strengthened himself in the Lord his God. దేవుడి యందు ఆయన ధైర్యము చేసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? He began to say, Lord, I thank you, Lord God. I praise you, Lord God. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి అని he began to encourage himself in the Lord. అందరూ సేమ్ ప్రాబ్లంలో ఉన్నారు, కానీ దావీదు మాత్రము ఆయన దేవుని వైపు చూస్తూ ఆయన ఎంకరేజ్ చేసుకుంటున్నాడు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, ఒక స్త్రీ 12 years నుంచి తను రక్తస్రావ రోగంలో ఉంది. బైబిల్ ఏం రాయబడి ఉంది ఇంగ్లీష్ లో, she kept on saying, if I may touch the hem of his garment, I will be healed. She kept on saying, తను చెప్తా ఉంది, నేను యేసే వస్త్రాన్ని ముడితే స్వస్థపరచబడతాను. అనేకులు ఎన్నో విషయాలు, స్వస్థతలు విన్నారు, అనేకుల దగ్గరికి I know Jesus not చేయగలుగుతారు. I believe that's what David did. He began to encourage himself. సో మీరు కూడా నిరుత్సాహ సమయం ఉన్నప్పుడు పోయి తాగడానికి వెళ్ళడమో, లేకపోతే ఏదో చేయడానికి సిగరెట్ తాగి ఈ కష్టాలన్నీ వెళ్ళిపోతాయి, ఒక్కరోజు కన్నా మర్చిపోతాము, అలా ఆలోచించకండి. గో టు గాడ్ అండ్ స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్, ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ రోజుకు అద్భుతం చేయగలిగితే ఈ రోజు కూడా దేవుడు ఈ సమస్య నుంచి నన్ను దూరపరిచి, గాడ్ ఈజ్ వెల్ ఏబుల్ టు గివ్ విక్టరీ టు మీ అని నిలబడుతూ నమ్ముతూ మనం నడుస్తాం. దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ త్రూ a tough time. Listen to me, this is what God told me. When you go through a tough time, either you become bitter or better. మంచిగానే కావచ్చు, లేకపోతే బిటర్, చేదుగానే కావచ్చు. Choose to be better and not bitter. Choose to be good and encourage yourself, and God will give you victory. దేవుడు మీకు జయాన్నిస్తారు. అయితే బైబిల్ ఏం రాయబడిందంటే, ఆ చాప్టర్ లో దావీదు అడుగుతాడు, దేవుని అడుగుతాడు, మన దేవా మళ్ళీ అమాలకీయులను మళ్ళీ నేను వెంటాడాలా అన్నప్పుడు దేవుడు అంటారు గో అంటాడు. అండ్ when David goes, the Bible says he wins the battle. and వాళ్ళు దావీదు ఆయన ప్రజలు ఏదైతే కోల్పోయారో సమస్తం తీసుకొచ్చారు, దేవుడు వాళ్ళకి జయం ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక పిన్ వాళ్ళు కోల్పోయి వీళ్ళు అమాలకీయులు తీసుకెళ్ళినట్లయితే God gave them victory to bring back everything, even a small ball pin. God is good, child of God. So I want you to encourage you to strengthen yourself in the Lord and don't give up. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించును గాక.